భయ్యా రామ్ చరణ్ మాత్రం చాలా ఫామ్లో ఉన్నాడు భయ్యా. అంతేకాకుండా కాకపోతే రామ్ చరణ్కి గేమ్ చేంజర్ మూవీతో కొంచెం డిసప్పాయింట్ చేశాడు ఫ్యాన్స్కి. అంతేకాకుండా రామ్ చరణ్ భయ్యా మాత్రం పెద్దితో మాత్రం కంబ్యాక్ ఇవ్వబోతుండు, చాలా పెద్ద కంబ్యాక్. రామ్ చరణ్ ఫ్యాన్స్కి మాత్రం ఫుల్ మీల్స్ బిర్యానీ అనుకుంటున్నాను నేను మాత్రం. అంతేకాకుండా దీపావళికి అప్డేట్ అనేది రాబోతుందంట. చాలామంది చెప్తున్నారు ఏంటంటే స్పెషల్గా రామ్ చరణ్ కానీ దీంట్లో యాక్టింగ్ మాత్రం చేశారని. ఎందుకంటే దాంతోపాటు ఉన్నది ఎవరో కాదు, మిర్జాపూర్ సిరీస్లో మీరు చాలామంది చూసి ఉంటారు. అది తెలుగు డబ్బింగ్ కూడా వచ్చింది, అన్నీ వచ్చింది. అంతేకాకుండా ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ గురించి మనం చెప్పడం అవసరం. నేషనల్ అవార్డు విన్నర్ ఆయన. మన ఉప్పెనతో ఒక ఊపిన మన బుచ్చి బాబు గురించి ఏం చెప్పబోతాం ఫ్రెండ్స్. నిజంగా చెప్తున్నా, ఆయన చూయించే స్టైలింగ్ మేకింగ్ గురించి చెప్పడం అవసరం లేదు. సుకుమార్ రీసెంట్గా పుష్పతోనే పెద్ద బ్లాక్ బాస్టర్ ఇచ్చిండు. ఆయన స్క్రీన్ ప్లే ప్రజెంటేషన్ స్టోరీ ఎలా ఉంటుందో అందరికీ తెలిసిన కుమారి 21F కానీ చాలా మూవీస్కి అలా రాశారు. శివరాజ్ కుమార్ ఎంట్రీ ఇంకా దీంట్లో చాలా బాగుంటుందని చెప్తున్నారు. నిజంగా చెప్తున్నా, శివరాజ్ కుమార్ దీంట్లో చాలా స్పెషల్ క్యారెక్టర్ అని చెప్తున్నారు. అది ఏంది, రామ్ చరణ్ వాళ్ళ తండ్రియా లేకపోతే రామ్ చరణ్ డ్యూయల్ రోల్ అంటున్నారు. అది ఏంది స్పెషల్ అనేది మనం మూవీ చూస్తేనే తెలుస్తుంది. అంతేకాకుండా దివాళీకి మాత్రం బ్లాస్ట్ అవుతుంది పెద్ద మూవీ నుంచి సాంగ్ లేకపోతే టీజర్ ఏదో ఒకటి. అంతేకాకుండా రామ్ చరణ్ ఈ లుక్ చూశారు, రామ్ చరణ్ లుక్ని కూడా ఇది పెద్ద కొరకే బయాప్స్ అనేది చేశారు. ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్.